నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. ఇళ్లు లేని వారికి మంజూరు చేయిస్తానని హామీ. ఒంగోలులో రైల్వే స్టేషన్లో ఈగల్ టీం పోలీసుల తనిఖీలు. 16 కిలోల గంజాయి స్వాధీనం. 2 అరెస్ట్ చేశామన్న ఇన్స్పెక్టర్ సుధాకర్. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునన్న ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ తన్నపురెడ్డి సురేష్ రెడ్డి. ముగిసిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ప్రతి నెల 32,150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు ధారావారి తోటలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లను అందజేశారు. అదే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు ఇళ్లు లేవని చెప్పగా వాటిని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు ఇస్తున్నారని, ఆ రోజు సెలవు ఉంటే ముందు రోజే పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెం ఈశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు బాబురావు, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి, మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, పసుపులేటి సునీత, గంగవరపు పద్మావతి, బీరం అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా అందరు పక్కన ఈరోజు స్టేట్లో మనకి పెన్షన్స్ అనేది ఒక ప్రెస్టీజియస్గా, అది వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. పెన్షన్స్ ఎంతోమంది పేద ప్రజలు, ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నెలకయ్యే ఖర్చు, వాళ్ళకి మందులకు కానీ దేనికైనా కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎన్నికల ముందు ఏదైతే 4,000 ఇస్తానని చెప్పారో దాన్ని ఈ రోజు వరకు 19 నెలలు అవుతా ఉంది. 19 నెలలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు అంటే 1వ తారీఖు పర్ఫెక్ట్గా వాళ్ళకందరికి కూడా పెన్షన్లు పంచడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒకవేళ పడితే 1వ తారీఖు ఆదివారం వచ్చిందంటే ఒకరోజు ముందే వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు దగ్గర 32,150 కోట్ల రూపాయలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గాన్ని వచ్చాక 13 కోట్ల పైన ఈరోజు మన నియోజకవర్గంలో ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా 124 కోట్ల రూపాయల వరకు మన జిల్లాకు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు మేము పోయినప్పుడు కొంతమంది ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది, మాకు ఇంకా పెన్షన్స్ రావట్లేదు, కొంచెం పెన్షన్స్ అనేది ఇంకా ఉన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దగ్గర 8 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఆగిపోయిన వాళ్ళకి, పోయినసారి గవర్నమెంట్లో ఆపిన వాళ్ళకి ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఎలిజిబిలిటీ కూడా ఉండొచ్చు, అంటే కరెంటు బిల్లు కానీ, వెహికల్ ఉంది కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చూసి అందరూ కూడా చేసే పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 500-600 మందికి ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఒక ఆలోచనకు వచ్చారంటే ఎవరైతే నిజంగా బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గానికి 500-600 మంది పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ బాధ చూసినప్పుడు మాకు ఇబ్బందిగానే ఉంది, మాకు ఇంకా పెన్షన్ రాలేదు, నడవలేకపోతున్నాం అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 100% 14-19లో ఎక్కడైతే 100% పెన్షన్లు ఇచ్చామో తర్వాత 19-24లో వీళ్ళు కావాలని చెప్పి కొన్ని తీశారో అవి కూడా తొందరలోనే ఇస్తాం, అందరినీ ఆదుకుంటాం. ఈరోజు ఒంగోలు పట్టణంలో 21వ డివిజన్లో ఒంగోలు ప్రజల జన హృదయ విజేత, మనందరి సంక్షేమ సారథి, గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు మరియు మా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి గారు, అన్నగారు రియాజ్ గారు,
కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి, పేదల సేవలో చంద్రన్న అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారో పేదల సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈరోజు అవాతాతలు వృద్ధాప్యులను వారికి ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పండగ సెలవులు వస్తే ఒకరోజు ముందుగానే, సెలవులు లేకపోతే 1వ తారీఖే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఆ కుటుంబానికి పెద్ద కొడుకులాగా అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు దామలచర్ల జనార్దన్ గారికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరి తరపున వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిజంగా వారి ఇంటి కొడుకు వారిని ఆలనా పాలన వారి మంచి చెడులు చూస్తారో లేదో కొన్ని ఇళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుట్లో బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం శ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇబ్బందులు, పెద్దవారికి వారి మందుల ఖర్చులు కావచ్చు, వారి నిత్యావసరాలు కావచ్చు, చాలా ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చక్కగా మంచి ఫంక్షన్ల కార్యక్రమం, ఒక పండుగ వాతావరణం ఒంగోలు పట్టణంలో చూస్తే ఈరోజు గౌరవ శాసనసభ్యులతో పాల్గొనడం చాలా అదృష్టంగా ఉంది. ఆస్పిరేషనల్ బ్లాక్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని 100% సంతృప్తితో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జిల్లాలో అమలు చేసే 2వ విడత కార్యక్రమాన్ని మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించి జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. వెనుకబడిన ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సిపిఓ సుధాకర్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం మండలాన్ని ఈ పథకం కింద కేంద్రం ఎంపిక చేసిందన్నారు. మొత్తం 39 అంశాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో స్వర్ణ పథకం సాధించి స్ఫూర్తితో 2వ విడతలోనూ పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కేంద్రం నిర్దేశించినట్లుగా ఈ 6 ఇండికేటర్లలో ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీలోగా 100% సంతృప్తి సాధించేలా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్ ఎర్రగొండపాలెం ఎంపీడీఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకేమో ఈ ఎడ్యుకేషన్ చెప్పడం, ప్రాపర్ టాయిలెట్స్ ఇవ్వడం, ఇదంతా చేసేటప్పటికి దెన్ 100% ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే అందులో మనకి దాన్ని స్కేలప్ చేస్తారు. నెక్స్ట్ అంటే స్కేలప్ అంటే ఈ బ్లాక్ ఇచ్చిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది ఒక మోడల్ అవుతుంది. అంటే అంత డిఫికల్ట్ ఏరియాలో మన ఆ బ్లాక్ని మనం ఎన్ని ఇంటర్వెన్స్తో చేయగలిగాం కాబట్టి దెన్ ఫోకస్డ్గా వెళ్తే మళ్ళీ మిగతా వాటిలో కూడా దాన్ని అప్లై చేయడం అనేది అవుతుంది. తర్వాత ఇది ఏమాత్రం మనకి మీట్ కాకుండా ఉన్నాము అని అంటే కనుక దెన్ అక్కడ ఉన్న డిఫికల్టీ ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే లిమిటెడ్గా ఇచ్చారు కాబట్టి అన్ని ఇంటర్వెన్షన్స్ అంటే మీకు రెగ్యులర్గా ఏది ప్రిస్క్రైబ్ చేశారో అవన్నీ 100% మనం చేయాలి. అర్థమవుతుందమ్మా మీకు? 100% చేయాలి. వాళ్ళకి ఇచ్చిన పౌష్టికాహారం ఏమైతే ఉందో అది కంపల్సరీగా ఇవ్వాలి. ఎంతమంది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్గా వచ్చేలా చూడాలి. వాళ్ళ టాయిలెట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉండేలాగా చూడాలి. సో చూస్తే దాన్ని ఆటోమేటిక్గా మీకు ఆ గ్రోత్ అనేది మీకు కనపడుతుంది. దాని విధంగా మీరు డేటా ఎంట్రీ అందులో చేయాలి. సో డేటా ఎంట్రీ చేయడానికి మీకు ఎవరైతే బ్లాక్ నోడల్ ఆఫీసర్ ఒరిస్సా నుండి ఎర్నాకులం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీ చేసి 16 కిలోల గంజాయి, 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని ఈగల్ టీం ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు ఒరిస్సా వైపు నుండి వచ్చే రైళ్లను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని, అందులో భాగంగా ఒంగోలు నుండి కావలి వరకు క్షుణ్ణంగా తనిఖీ చేయక 16 కిలోల గంజాయి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బ్యాగుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. ఈగల్ టీంతో పాటు రైల్వే పోలీసు, జీఆర్పీ సంయుక్తంగా తనిఖీ చేశామని తెలిపారు.
గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టీమ్ స్పెషల్ పార్టీ పోలీసులకు గానీ సమాచారం అందించి గంజాయి రహిత సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు. తనిఖీల కార్యక్రమంలో రైల్వే ఎస్ఐ శ్రీరామ్, చెంచయ్య, ఆర్పీఎఫ్ ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్ 3 ఫోర్సులు కూడా ఈరోజు డాగ్ స్క్వాడ్ తో పాటు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒంగోలు నుంచి కావల వరకు క్షుణ్ణంగా గాంజాయి నిమిత్తం తనిఖీలు చేయగా 2 వ్యక్తులు పట్టుబడినారు. వాళ్ళ వద్ద నుంచి సుమారు 15 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకోవడమైంది. ఈ విధంగా తనిఖీ చేస్తున్నప్పుడల్లా మేము క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడుతూ ఉన్నది. ఇది చెన్నై, కేరళకి తరలిస్తూ ఉన్నారు. ఇలాగే ఎవరైనా సమాచారం తెలిస్తే మాత్రం తప్పకుండా ఈ గంజాయి సమాచారం తెలియజేయండి. ట్రైన్లోనే కాదు, స్థానికంగా కూడా ఎక్కడైనా గంజాయి ఉందంటే మాత్రం 1972 కూడా కాల్ చేయండి, ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్కి. లేదు మాకు చెప్పినా కూడా మేము దాని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం. 16 కేజీలు అంటే అక్కడ విలువ కేజీ 5,000 అట్లా తెస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి 20,000, 30,000 కూడా. హైదరాబాద్ కోటి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిని దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. ఘటనలో రిషద్ కాలికి తోట గాయమైంది. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలిలో సీసీటీవీ ఫుటేజ్ని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలించారు. బైక్పై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు రిషద్ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. ఘటనా స్థలిని డీసీసీ శిల్పవల్లి పరిశీలించి క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రధాన వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఘటన జరిగినట్లు సమాచారం అందింది. కాల్పులు జరిగిన వెంటనే అలర్ట్ అయ్యాం. నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా జరగడం దురదృష్టకరం. నిందితులు తప్పించుకోలేరన్నారు. జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ఇప్పటికీ 70% పూర్తయిందని, మిగతా 25% త్వరలో పూర్తి చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు అన్నారు. ప్రకాశం భవనంలో జిల్లాలోని ఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 60 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా 2-3 చోట్ల ఉన్న ఓట్లు తొలగించడం జరుగుతుందన్నారు. దీనివల్ల నిజమైన ఓటర్లు మిగులుతారని, దొంగ ఓట్ల సమస్య పోతుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో చనిపోయిన వారి ఓట్లను గుర్తించి వెంటనే వారి ఓట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అన్ని నియోజకవర్గాలలో పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకుని వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎర్రగొండపాలెం ఈఆర్ఓ సత్యనారాయణ, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతేకాకుండా జనవరి నెల 25వ తారీఖున నేషనల్ ఓటర్స్ డే మనం జాతీయ వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మన జిల్లాకు బెస్ట్ ఎలక్టోరల్ అధికారులుగా 5 అవార్డులు వచ్చాయి. ఇది రికార్డ్. ఒక జిల్లాలో 5 మందికి రావటం అనేది ఒక రికార్డ్. దీనికి అంతటికీ కృషి చేసిన ఈఆర్ఓలు, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేషనల్ ఓటర్స్ డే రోజు జరిగిన ఫంక్షన్కు కూడా మీరందరూ హాజరయ్యారు. కలెక్టర్ గారితో కూడా ఆ రోజు కలెక్టర్ అవార్డు రిసీవ్ చేసుకోవటానికి విజయవాడ వెళ్తే జాయింట్ కలెక్టర్ గారే ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. చాలా సంతోషం. అంటే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మీటింగ్ కండక్ట్ చేసినా మీరు అటెండ్ అవుతున్నారు, మాకు సహకరిస్తున్నారు. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ అడిగిన క్వశ్చన్లకు వెంటనే ఆన్సర్ కూడా చేయలేకపోతున్నాం. అది కూడా మా దృష్టిలో ఉంది. అదేవిధంగా దాన్ని తీసుకొచ్చేసి 2002 దాకా చేస్తే
మ్యాపింగు ఇప్పటివరకు 74.94% అయింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏంటంటే అర్బన్ వచ్చినప్పటికీ 80% మ్యాపింగ్ కంప్లీట్ చేయమని, రూరల్ వచ్చేటప్పటికి 90% కంప్లీట్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ మన జిల్లా పర్సంటేజ్ 74.94 అంటే 75 దగ్గరికి చేరుకుంది. ఇది రాష్ట్రంలో హైయెస్ట్. నెక్స్ట్ జిల్లా వచ్చినప్పుడు చిత్తూరు మాత్రం ఉంది, 71%లో ఉంది. మనది మాత్రం 75 చేరుకున్నాం. ఇందులో హైయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే గిద్దలూరు 78% అయింది. ఇప్పటిదాకా 78.31 గిద్దలూరు అయింది. అదేవిధంగా లీస్ట్ వచ్చినప్పటికే మనకి ఒంగోలు 66.13 ఉంది. అయితే ఇది టౌన్ ఉండటం వలన అర్బన్ ఏరియాలో మనకి కొంచెం స్లోగా అవుతుంది. ఎందుకంటే రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు 2002 ఓటర్ల జాబితాలు ఎక్కడున్నారో అనేది వాళ్ళకి తెలుసుకొని మనకు చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి. అయితే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏంటంటే మనం కనుక 80 to 90% కనుక రీచ్ అయితే. కలెక్టరేట్లో చేపట్టిన నిర్మాణ పనులు దాదాపు ముగింపు స్థాయికి వచ్చాయని మార్కాపురం కలెక్టర్ రాజాబాబు చెప్పారు. నూతన కలెక్టరేట్లో ప్రాంగణంలో జరుగుతున్న పనులను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. వివిధ సెక్షన్లకు గదులు కేటాయింపు గురించి కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తుండడం వలన పనుల్లో పురోగతి వచ్చిందని కలెక్టర్ అన్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి తన ఛాంబర్ నుంచి విధులు నిర్వహిస్తానన్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలు ఏర్పరచుకొని వాటి చిరునామాలు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల ప్రజా సమస్యలు మీకోసం అర్జీలు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి ఉన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పడి సుమారుగా 1 month కావస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్ కూడా ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా మనము ఈ ప్రాంతంలో స్టార్ట్ చేసాము. తర్వాత కొన్ని రెన్యువేషన్ వర్క్స్ కూడా మనం స్టార్ట్ చేసాము. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నియర్ కంప్లీషన్కి వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కలెక్టర్ ఇంకా మేబీ ఐ థింక్ ఫస్ట్ వీక్ నుంచి మంగళవారం నుంచి ఇక్కడే కూర్చోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడే మ్యాక్సిమం ఆఫీసెస్ కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. జేసీ గారు ఇక్కడ ఉండి స్వయంగా అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. సో అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. అంటే బిల్డింగ్స్ దొరకడం, ఆ బిల్డింగ్స్ని ఆపరేషన్లోకి నెల తిరక్కోకుండానే ఆపరేషన్లో తేవడం అనేది చాలా ఫాస్ట్గా చేశాము. సో ఆఫీసర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ ఇక్కడ కష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ జేసీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఈ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్ అయినాయి. వారందరికీ కూడా నిజంగా అభినందిస్తున్నాము. నేను 10 రోజుల క్రితం ముందు వచ్చాను. అప్పటికి చూస్తే చాలా సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకి దగ్గరలో ఉండేలాగా ఈ కార్యాలయం ఉండాలని అనుకున్నాము. అది 1 monthలోనే రిలీజ్ అవ్వడం అనేది చాలా సంతోషకరం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, గతంతో పోల్చుకుంటే ఆర్టీసీలో తక్కువ ప్రమాదాలు నమోదయ్యాయని ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్టీసీ డిపోలో నిర్వహించారు. ఆర్ఎంజీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభకు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీటీసీ ఆర్ సుశీల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు సమయస్ఫూర్తి, ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. సిబ్బందికి మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సిబ్బంది అంకిత భావాన్ని జేసీ కల్పనా కుమారి అభినందించారు. ప్రజలు, ఇతర వాహనదారులు రోడ్డు నియమాలను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని డీటీసీ సుశీల అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ డ్రైవర్ల ప్రమేయం తక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలోని 7 డిపోలలో ఎక్కువ కాలం ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించిన డ్రైవర్లను, కండక్టర్లను అభినందించారు. జోనల్ ఏఏడి నాగేంద్ర ప్రసాద్, ఒంగోలు డిపో మేనేజర్ జి శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ బి ఫణికుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
అలాగే జి కందుకూరు డిపో జి శ్రావణి. మన కండక్టర్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు అలాగే అద్దంకి డిపో, పొదిలి డిపో ఎస్పీ శ్రీవాణి. పి సాయి కృష్ణ కరసాము డిప్యూటీ. అలాగే ఎస్కేకే హుస్సేన్ రెడీగా ఉండాలండి. అప్పట్లో వాళ్ళే అలాగే ఎన్ఎస్ఎస్ రావు, కేఎస్ వాసులు, థర్డ్ ప్లేస్ ఎస్డి మీరాన్ 26 సంవత్సరాల 7 నెలలు. తర్వాత గిద్దలూరు డిపో వాళ్ళు రెడీగా రావాలండి. గిద్దలూరు తర్వాత కనిగిరి, మార్కాపురం, పొదిలి. మీరు ఓల్వా బస్సులు ఉంటాయి, అవి హైవేల మీద మాత్రమే తిరుగుతాయి, గ్రామాల్లో తిరగవు, పేద ప్రజలకు తిరగదు, మధ్యతరగతి ప్రజలు దాన్ని ఉపయోగించుకోలేరు. అందువల్ల ఆర్టీసీ అనేటువంటిది ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి సేవ చేసేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల కలెక్టర్ కానీ, లేకపోతే ఏ అధికారులు కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఇట్లాంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులు 51,000 మందికి ప్రతి ఒక్కళ్ళకు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఈ ప్రభుత్వం గుర్తించింది, మన ప్రభుత్వం గుర్తించి మనకి చాలా అండదండలుగా ఉంటుంది. అయితే మనమేం చేస్తున్నాం, ఇటీవల 2-3 ఇన్సిడెంట్స్ మనం చూసాం. ప్రైవేట్ బస్సులు, ఓల్వో బస్సులు తగలబడిపోతూ ఉంటాయి, ప్యాసింజర్లు కూడా గందరగోళం అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అనేక సందర్భాల్లో చూసాం. మొన్ననే లేటెస్ట్ హైదరాబాద్ నుంచి మన బస్సు వస్తుంది, డీలక్స్ బస్సు వస్తుంది హైదరాబాద్ నుంచి విజయవాడకి. నాగరాజు అనేటువంటి డ్రైవరు, ఆయనకేదో కొంచెం అనిపించింది, హార్ట్ ప్రాబ్లమా తెలియదు ఆయనకి. కానీ 18 మంది సిబ్బంది, మన యొక్క ప్రజలు ఉంటే వాళ్ళ పక్కన బస్సు ఆపి ఆటోలో ఆయన వెళ్ళి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడానికి దగ్గరలో ఏమి లేక చనిపోవడం జరిగింది. ఇది కేవలం ఒక్క నాగరాజు కాదు, ఆర్టీసీలో వైజాగ్లో మన ఎండి గారు చెప్తుంటారు, 110 మంది ఉండేటువంటి బస్సులో ప్రయాణికుల్ని మంటలు వస్తే పక్కన ఆపి 110-120 మందిని సురక్షితంగా దించి ప్రజల ప్రాణాల పట్ల ఆర్టీసీ సిబ్బంది యొక్క బాధ్యత ఎలాగ ఉంటుంది అనేది ఇవన్నీ ఉదాహరణ. డే వైజ్ ప్రోగ్రామ్ చూస్తే చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను అందరికి మాట విన్నాను, అందరూ చాలా ప్యాషనేట్గా మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మంచిగా వింటున్నారు. సో అది చూస్తే మాకు అర్థం అవుతుంది ఆర్టీసీ ఎలా పనిచేస్తుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను అనకాపల్లిలో జేసీగా పనిచేశాను, సేమ్ జాయింట్ కలెక్టర్ అనకాపల్లి. అక్కడ కూడా ఎక్కడైనా మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ కానీ, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ ఆర్టీసీ లేకపోతే, ఆర్టీసీ ఉంది దానికి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు, చూస్తారు. సో మనకి ఎప్పుడైనా ప్రాబ్లం లేకుండా అన్నీ సరిగా చూస్తారు. రీసెంట్గా విశాఖపట్నంలో నేను ఇది యోగాంధ్ర డేకి 5 lakh పర్సన్స్ని కూడా అక్కడ మొబిలైజ్ చేశాము. దాంట్లో కూడా నేనే 6,000 వాలంటీర్స్కి మొబిలైజ్ చేశాము. సో రాత్రి అంతా అక్కడ కూర్చొని ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రాత్రి వరకు నా దగ్గర ఉండేసి, మీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి ఒక్కొక్క బస్సు ప్రతి వాలంటీర్ని తీసుకొని దూరంగా వెళ్ళి తర్వాత మార్నింగ్ వరకు అక్కడ ఉండి చాలా చక్కగా పనిచేసింది. సో అంటే ఇది ఒక్క ప్లేస్లో కాదు, ప్రతి ప్లేస్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఒక బ్యాక్ బోన్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్కి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్లో ఏమేమి అవుతున్నాయి, స్టేట్ వర్కింగ్స్ ఏమైనా ఉంటాయి,
దాంట్లో ఆర్టీసీ రోల్ చాలా ప్రాముఖ్యమైన. తర్వాత రీసెంట్గా దీని ముందు నేను MDGCCగా పనిచేశాను. దానిలో కూడా మనకి 87 వెహికల్స్ ఉన్నాయి స్టేట్ మొత్తం. సో గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్కి కూడా 87 చాలా ఎక్కువ వెహికల్స్, బట్ ఇవన్నీ చాలా ఓల్డ్ వెహికల్స్. సో ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఆర్టీసీ నుంచి మనకి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. సో ఇది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఆర్టీసీ పనిచేస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ విజిబుల్ హియర్ విత్ ద క్రౌడ్ అండ్ ఆల్ ద లీడర్షిప్ దట్ ఈస్ దేర్. సో ఇప్పుడు రహదారి సేఫ్టీ మంత్కి చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్, కొంతమందికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బస్ మెయింటెనెన్స్ మీద మీకు చెప్పారు. సో సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్. తర్వాత ఈ డ్రైవర్స్కి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇప్పుడు డిస్కస్ చేశారు. దాని మీద కూడా దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసి మార్చి 15వ తేదీలోపు బిల్లులు అప్లోడ్ చేయాలని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డ్వామా పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని స్పష్టం చేశారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రాధాన్యత ప్రాతిపదికన కొత్త పనులపైన దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ముఖ్యంగా బాలికల హాస్టల్లో మార్చి 8వ తేదీ నాటికి టాయిలెట్ల నిర్మాణాలు, మరమ్మతు పనులు పూర్తి కావాలన్నారు. డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, పంచాయతీరాజ్ SE అశోక్, ఆయా శాఖల డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మనకు ఆల్రెడీ మన ఫీల్డ్లో ఉంటున్నాం, చాలా కాలం పని చేస్తున్నాం కాబట్టి ఎవరినప్పుడు మొబైలైజ్ చేయించి ఒక ఆడికి ఏదైనా అవగాహన అనుకుంటే కనుక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇసుక ఫ్రీ ఇప్పించడం లేదా చెప్పి ఏదోనే చేసి టాయిలెట్స్ అయితే మాత్రం 100% కట్టించాలి. సో దయచేసి ఇది మోరల్ అప్లికేషన్ తీసుకోండి. ఇట్స్ నాట్ లైక్ ఏ డ్యూటీ. టాయిలెట్స్ లేకపోవడం, హాస్టల్స్లో కొన్నాటిలో టాయిలెట్స్ లేకపోవడం అనేది ఇప్పుడు కూడా చాలా బాధాకరం. ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్ అయితే కనుక టాయిలెట్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. రెండోది ఏంటంటే మార్చి కల్లా మనకంటే విమెన్స్ డేస్ లోపలనే ఆల్ టాయిలెట్స్ మనం కంప్లీట్ చేయాలి. దట్ ఇస్ ద మ్యాండేట్ గివెన్ టు గవర్నమెంట్. రాష్ట్రంలో వడ్డెరల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెం ఈశ్వరరావు తెలిపారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వడ్డెరలకు ఇచ్చిన హామీ మేరకు మైనింగ్ క్వారీల్లో 15% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆదరణ 3 పథకం కింద వడ్డెరలకు ఎంతో ఉపయుక్తమైన పరికరాలు అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. చైర్మన్ వెంట డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి, వడ్డెర నాయకులు తన్నీరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గాన్ని గుర్తించి గౌరవించి మా సంక్షేమం కొరకు వడ్డెర కార్పొరేషన్ పాలక మండలి నియమించింది. దాంట్లో మా ఒంగోలు ప్రాంతానికి చెందిన మా అక్కగారు తమ్మిశెట్టి రమాదేవి గారు ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఇంకా వడ్డెర కుల బంధువులు ఉన్నారు. మా పాలక వర్గం అంతా కూడా రాష్ట్రంలో వడ్డెరలకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య జరిగినా మేము వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలను, వారి యొక్క స్థితిగతులను గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పాలక వర్గాన్ని నియమించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే వడ్డెరలకు హామీ ఇచ్చారో, మైనింగ్లో క్వారీల్లో 15% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు. దానికి శ్రీకారం చుట్టారు. అదంతా కూడా ఆ క్వారీకి సంబంధించినటువంటి జీవో అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వడ్డెరలందరికీ కూడా ఆ విధమైనటువంటి రిజర్వేషన్ అందిద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాదు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవితమ్మ గారు గతంలో కార్పొరేషన్ చైర్మన్ అందరితో మీటింగ్ నిర్వహించారు. అందరూ కూడా కులాలకు కావాల్సినటువంటి ఆదరణ 3 అంటే ముఖ్యమంత్రి గారి గతంలో ఆదరణ 1, ఆదరణ 2 కింద అనేక పనిముట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆదరణ 3 కింద మా సామాజిక వర్గానికి వడ్డెరలకు కావాల్సినటువంటి పనిముట్లు ఏదైతే మిల్లర్సు, కంపర్షన్సు, మరి ట్రాక్టర్సు, ఆధునిక పరికరాలు, సెంటరింగ్ చెక్కలు, ఏదైతే మా వృత్తికి అవసరమైనటువంటి అన్నీ కూడా మేము గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళాము. అంటే ప్రభుత్వం చక్కగా కావలసినటువంటి కులాలకు కావాల్సినటువంటి అన్ని విధాల అటువంటి ఆదరణ 3 కింద ఏదైతే పనిముట్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నేను చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాల్లో అత్యధికంగా బీసీలు మా వడ్డెరలు కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో ఫంక్షన్ కార్యక్రమానికి వచ్చాము. ఎక్కువ శాతం మా వడ్డెర కాలనీలో ఈ ఫంక్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇప్పుడు ఏదైతే మన తోటి బీసీ సహోదరులకి, బీసీ కులాలకి కరెంటులో కావచ్చు, లేకపోతే ఇస్త్రీ బండ్ల విషయాల్లో కావచ్చు కొంత ప్రాధాన్యత జరిగింది. మా సామాజిక వర్గం వాళ్ళు కూడా కొద్దిగా మిల్లర్సు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎక్కువ పనిచేస్తారు, వడ్రాసు క్వారీల్లో పనిచేస్తారు.
మరి మట్టి పనులు పనిచేస్తున్నారు, మిల్లర్సు, సెంటరింగ్ చెక్క, పోతే ట్రాక్టర్సు, ఆధునిక పరికరాలు ఏదైనా అవకాశం కావాలని నేను డైరెక్టర్లు అందరం కూడా అడిగాము, వినతి పత్రం కూడా ఇచ్చాము. అయితే మరి సారు ఒక ఆలోచనలు కూటమి ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వారి ఆలోచనలతో తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాతా శిశు వైద్యశాలలో యాంటీ లెప్రసీ డే నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లెప్రసీ వ్యాధిగ్రస్తులపై వివక్షతను అంతం చేయటం, గౌరవాన్ని కాపాడడం ముఖ్య ఉద్దేశమన్నారు. లెప్రసీ వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు, మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలాజీ, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ రజితా మానస, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ వెంకట్రావు, డాక్టర్ ఏడుకొండలో అవగాహన కల్పించారు. బెజవాడ వెంకట్రావు, పబ్బిశెట్టి రాజేష్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ పైన ఉన్న మన డర్మటాలజీ హెచ్ఓడి సార్ స్టాఫ్ కూడా జాయిన్ మేము రాష్ట్ర పరిపాలన వికసిత భారత అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్టి రహిత సమాజంగా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము. కుష్టి వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. కేసులు వీలైనంత త్వరగా గుర్తించేందుకు చాలా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ మనతో పాటు, ఎందుకంటే బికాస్ వ్యాధి ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో అది కంప్లీట్గా క్యూరబుల్ కాబట్టి మీ అందరికీ తెలుసు. మందులు జాగ్రత్తగా వాడుకోవటం, అదేవిధంగా వారిని మనం కూడా అభిమానిస్తూ మనలో ఒకరిగా ట్రీట్ చేస్తూ దగ్గరగా తీసుకోవాలి. ఎవరిని కూడా మనము సొసైటీలో దూరంగా పెట్టినట్టుగా వేరే విధంగా చూసినట్టుగా చేయకూడదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అదే. మీ అందరికీ ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా చెప్పుంటారు. సో ఈ సందర్భంగా నేను కోరుకునేది, స్పర్శ ప్రోగ్రాము ఏదో సంవత్సరానికి ఒకరోజు చేస్తారు, లేకపోతే ఒక నెల కండక్ట్ చేస్తారు, లేదంటే రేపు నెక్స్ట్ మంత్ 13 దాకా 15 దాకా చేస్తారనేది కాకుండా అనునిత్యము మనము మనసులో పెట్టుకొని ఎవరిని కూడా తక్కువగా చూడకుండా, వ్యాధి వచ్చింది అని అంటే చాలా కారణాలు ఉంటాయి అది కాబట్టి వారిని మనం గుర్తించి 100% క్యూరబిలిటీ ఉంది కాబట్టి, వైద్యం ఉంది కాబట్టి వైద్యం అందించి తప్పకుండా వైద్యాన్ని పూర్తిగా వారు వాడేటట్టుగా వారికి ఆ జ్ఞానాన్ని బోధించి మన అబ్జర్వేషన్లో సాధారణ మనిషిగా చేసి వారిని కూడా మనలో ఒక మనిషిగా తిప్పుకుంటూ సొసైటీలో వారు కూడా వారికి ఎదుగుదలకు మనం దోహదపడాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా యాంటీ లెప్రసీ డే అనేది మనం కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, లెప్రసీ గురించి ప్రజల్లో ఇప్పటి వరకు ఉన్న స్టిగ్మా అంటాం, సోషల్ స్టిగ్మా అంటాం, దాన్ని పోగొట్టడానికి, ప్రజల్లో లెప్రసీ గురించి అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఇప్పటికీ వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటికి రావడానికి కొంచెం జంకుతున్నారు కాబట్టి, భయపడుతున్నారు కాబట్టి, ఆ భయాన్ని, వాళ్ళలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రీగా ఒక హాస్పిటల్ కానీ, ఒక వైద్యుడి దగ్గర కానీ, ఒక నర్సు దగ్గర కానీ, ఏఎన్ఎం దగ్గర కానీ ఫ్రీగా చెప్పుకునే అవకాశం కల్పించడానికి, అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం అనేది నడుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఈరోజు మొత్తం గ్రామంలో, అన్ని గ్రామాల్లో గ్రామ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు మెంబర్ కానీ, అక్కడ ఉన్న ఏఎన్ఎం, ఆశా, మెడికల్ ఆఫీసర్, ఇంకా గ్రామానికి సంబంధించిన ఎవరైనా కానీ వాళ్ళంతా కలిసి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ దీని మీద ఒక అవగాహన కల్పిస్తూ, ఎవరైనా దానివల్ల ఇబ్బంది పడుతుంటే వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ప్లస్ ప్రజల్లో ఉన్న ఒక అపోహ, కుష్టి వ్యాధి అంటే ఏదో మూఢనమ్మకాల వల్ల వస్తుంది, వాళ్ళు ఏదో పాపం చేస్తే వస్తుంది, ఇట్లాంటి కొన్ని మూఢనమ్మకాలు ఎప్పటి నుంచో మనకు ఉన్నాయి. అలా కాకుండా కుష్టి వ్యాధి అనేది ఒక బ్యాక్టీరియా వల్ల,
పింఛన్దారులు సంతోషంగా ఉండాలని ఒకరోజు ముందుగా ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వచ్చిన ఎరిక్షన్ బాబుకు పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మండలంలోని పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలో లయన్స్ క్లబ్, గెలాక్సీ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చీమకుర్తి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి జవహర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చలువాది పార్థసారథి, కార్యదర్శి అంజిరెడ్డి, చలువాది బద్రీనారాయణ, చలువాది రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్కేఆర్ స్కూల్ బదిలీ పాఠశాలకి ప్రతి నెల తీసుకెళ్ళడానికి అది యాక్సిడెంట్ అయ్యి టెన్షన్గా టయానికి వచ్చి పిల్లలందరినీ కూడా లోపల స్పాన్సర్ చేశారు. కార్తీక్ గారు పెట్టుకు రావాలి. ఆల్అౌట్ పేషెంట్లు స్పాన్సర్ చేశారు. వారికి 1990లో లయన్స్ క్లబ్లు స్థాపించాం. అప్పుడు ఈ రెండింటి ద్వారా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ముందు మొదలుపెట్టాం. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, అప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండేవాళ్ళు. గాంధీకి ఇష్టం వ్యాధి నివారణ. అందువల్ల ప్రతి ఇంటింటికి తిరిగి పండగ రోజు నుంచి కంచాలు, గ్లాసులు, దుప్పట్లు, బరియలు, టవల్స్ ఇవన్నీ వసూలు చేసి ప్రతి వాళ్ళకు కూడా ఈ కుష్టు వ్యాధిగ్రస్తులకి కంచము, గ్లాసు, దుప్పటి, బరియను, టవల్ అంటే సంవత్సరానికి సరిపడే వస్తువుల్ని దాదాపు 10 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది ఇంటింటి తిరిగి. తర్వాత కాలక్రమేణా ఇంటింటి తిరగడం కాదు, తర్వాత పోను ఈ కుష్టు వ్యాధి నివారించబడి దాని స్థానంలో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. అందువల్ల అప్పటి నుంచి ఏం చేసామంటే, కుష్టు వ్యాధిలో కొంతమంది ఈ కాళ్ళు చేతులు పోయి వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళకి సాయం చేయాల్సిందే. కాబట్టి వాళ్ళతో పాటుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కుటుంబాలను కూడా ఆదుకోవాలి. ఈ కార్యక్రమాన్ని 1989 నుంచి నిర్విఘ్నంగా ఈ 37వ సంవత్సరం ఏ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఆగడం జరగలేదు. అందువల్ల దీన్ని గమనించాల్సిగా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేలా బీవీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు. అద్దంకి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఆసరాగా ఉందని, అలాంటి దాన్ని మార్పు చేయడం తగదని పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ సభ్యులు పోనక రామాంజనేయులు, కరీం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టంలో కొనసాగించాలి. మహాత్మా గాంధీ గారి పేరుని ఎన్ఆర్జీఎస్ పథకంలో నిరసించండి. గాంధీ గారి పేరును తొలగించడాన్ని నిరసించండి. గాంధీ గారి పేరును తొలగించడాన్ని నిరసించండి. ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, మహిళలకు సమాన వేతనం ఇచ్చింది. వికలాంగులకు పని కల్పించింది. మధ్యప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది. గౌరవాన్ని ఇచ్చింది. వ్యవసాయాభివృద్ధికి చట్టం పేదలకు
రాసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. ఈ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తామని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. ఇళ్లు లేని వారికి మంజూరు చేయిస్తానని హామీ. ఒంగోలులో రైల్వే స్టేషన్లో ఈగల్ టీం పోలీసుల తనిఖీలు. 16 కిలోల గంజాయి స్వాధీనం. 2 అరెస్ట్ చేశామన్న ఇన్స్పెక్టర్ సుధాకర్. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునన్న ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ తన్నపురెడ్డి సురేష్ రెడ్డి. ముగిసిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. డి న్యూస్లో నేటి మాట. గతం గురించి తక్కువగా ఆలోచిస్తూ భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించినప్పుడే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.